సరిహద్దులో పాకిస్తాన్ నిత్యం బాంబ్ షెల్లింగ్ చేస్తోంది. ఈ క్రమంలో దాయాది దేశం నుంచి సరిహద్దు పంచుకుంటున్న భారత రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ముఖ్యంగా రాజస్థాన్ లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. జైసల్మేర్, రామ్గఢ్, బడ్మేర్, ఫలోది, పోఖ్రాన్, బికనీర్ జిల్లాలతో పాటు గంగానగర్ లో ఈ రోజు కూడా బ్లాక్ అవుట్ ప్రకటించారు ఆర్మీ అధికారులు. సాయంత్రం 5 నుంచి జనం ఇళ్లకు పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేశారు. నిన్నటి మాదిరిగానే ఇవాళ కూడా జైసల్మేర్ లో పాకిస్తాన్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆర్మీ అంచనా వేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు బోర్డర్ సరిహద్దు పట్టణాల్లో విద్యుత్ నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ కి ఆర్మీ ఆదేశించింది. నిన్న జైసల్మేర్ లో పాకిస్తాన్ ప్రయోగించిన 40 మిసైల్స్ ని డ్రోన్స్ తో భారత ఆర్మీ పేల్చివేసింది. అంతేకాదు పాకిస్తాన్ జెట్ ఫైటర్ కూడా కూల్చేసి పాకిస్తాన్ పైలట్ ని అదుపులోకి తీసుకుంది. సరిహద్దుల్లో పాకిస్తాన్ నిత్యం బాంబ్ షెల్లింగ్ చేస్తోంది. ఈ క్రమంలో దాయాది దేశం నుంచి సరిహద్దు పంచుకుంటున్న భారత రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ముఖ్యంగా రాజస్థాన్ లో అయితే అధికారులు హై అలర్ట్ అనౌన్స్ చేశారు. స్టిల్ అది కొనసాగుతోంది. జైసల్మేర్, రామ్గఢ్, బడ్మేర్, ఫలోది, పోఖ్రాన్, బికనీర్ జిల్లాలతో పాటు గంగానగర్ లో ఈ రోజు కూడా బ్లాక్ అవుట్ ప్రకటించారు ఆర్మీ అధికారులు. సాయంత్రం 5 గంటల నుంచి కూడా జనం అందరూ ఇళ్లకే పరిమితం కావాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే నిన్నటి మాదిరిగానే ఇవాళ కూడా జైసల్మేర్ లో పాకిస్తాన్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇప్పటికే మన ఆర్మీ అంచనా వేస్తుంది. సాయంత్రం 6 గంటలకు బోర్డర్ సరిహద్దు పట్టణాల్లో విద్యుత్ నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ కి ఆర్మీ ఆదేశించింది. నిన్న జైసల్మేర్ లో పాకిస్తాన్ ప్రయోగించిన 40 మిసైల్స్ డ్రోన్స్ తో భారత ఆర్మీ ఫైట్ చేసింది, పేల్చివేసింది. అంతేకాదు పాకిస్తాన్ జెట్ ఫైటర్ ని కూడా కూల్చేసి పాకిస్తాన్ పైలట్ ని సైతం అదుపులోకి తీసుకుంది. సరిహద్దులో పాకిస్తాన్ నిత్యం బాంబ్ షెల్లింగ్ చేస్తోంది. ఈ క్రమంలో దాయాది దేశం నుంచి సరిహద్దు పంచుకుంటున్న భారత రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ముఖ్యంగా రాజస్థాన్ లో అధికారులైతే హై అలర్ట్ అనౌన్స్ చేశారు. వాటిలో జైసల్మేర్, రామ్గఢ్, బడ్మేర్, ఫలోది, పోఖ్రాన్, బికనీర్ ఈ 6 జిల్లాలతో పాటు గంగానగర్ లో కూడా ఈ రోజు బ్లాక్ అవుట్ ప్రకటించారు ఆర్మీ అధికారులు. అయితే సాయంత్రం 5 గంటల నుంచే ఈ బ్లాక్ అవుట్ ప్రారంభం కానుంది. దీంతో అక్కడున్న జనం అందరూ కూడా, సివిలియన్స్ అందరూ కూడా ఇళ్లకే పరిమితం కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్నటి మాదిరిగానే ఇవాళ కూడా జైసల్మేర్ లో, ఎస్పెషల్లీ జైసల్మేర్ లో పాకిస్తాన్ దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే మన ఆర్మీ అంచనా వేసింది. సో సాయంత్రం 6 గంటలకు బోర్డర్ సరిహద్దు పట్టణాల్లో విద్యుత్ నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ కి ఆర్మీ ఆదేశం కూడా జారీ చేసింది. నిన్న జైసల్మేర్ లో పాకిస్తాన్ ప్రయోగించిన 40 మిసైల్స్ ని డ్రోన్స్ తో భారత ఆర్మీ పేల్చివేసింది. అంతేకాదు పాకిస్తాన్ జెట్ ఫైటర్ ని కూడా కూల్చివేసి పాకిస్తాన్ పైలట్ ని సైతం అదుపులోకి తీసుకుంది.